అమెరికా ప్రపంచ దేశాలకు ఓ స్వప్నం. ఈ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావడమంటే సాధారణ విషయం కాదు. మహామహులే శ్వేత సౌధంలోకి అడుగు పెట్టాలని ఆశపడుతుంటారు. అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే పోటీలో నిలిచారు హిల్లరీ క్లింటన్. నల్లజాతీయుడైనప్పటికీ 2 సార్లు అధ్యక్షునిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన బరాక్ ఒబామా వారసురాలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వివాదాలతో దూకుడుగా సాగుతున్న ట్రంప్ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అమెరికా అభివృద్ధి ప్రణాళికలను ప్రజల ముందుంచుతున్నారు. నల్లజాతీయుడైన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు బరాక్ ఒబామా. రెండోసారి కూడా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి తిరుగులేని శక్తిగా నిలిచారు. ఇప్పుడు మరోసారి అమెరికాలో సరికొత్త చరిత్ర దిశగా అడుగులు పడ్డాయి. అమెరికా అధ్యక్ష పదవి రేసులో తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ బరిలో నిలిచారు. మరి అమెరికాలో కొత్త చరిత్ర లిఖితమవుతుందా? అంకుల్ శ్యామ్లు హిల్లరీని తమ పాలకురాలిగా ఎన్నుకుంటారా? ఇప్పుడు ఇదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డెమోక్రటిక్ పార్టీలోని పోటీని తట్టుకొని సూపర్ ట్యూస్డే పోరులో తుది పోరుకు ఎంపికైన హిల్లరీ ఎన్నికల పోరులో పక్కా వ్యూహంతో దూసుకెళ్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి నోళ్లలో నానుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. అన్నింటా ట్రంప్ విమర్శలను సమర్థంగా తిప్పికొడుతున్నారు. డెమోక్రటిక్ తరపున హిల్లరీ క్లింటన్ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవ్వడం సులభంగా జరగలేదు. అయినా సొంత పార్టీలో పోటీ తట్టుకుంటూ తొలి అంకాన్ని దిగ్విజయంగా అధిగమించారు. ఓ పజిల్లా సాగే ఈ ఎన్నికల్లో హిల్లరీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు ఆమెతో పోటీ పడేవారు డెమోక్రటిక్లోనే కాకుండా ప్రత్యర్థి పార్టీలోనే ఎవ్వరూ లేరనే అభిప్రాయం నెలకొంది. అనూహ్యంగా బెర్నీ శాండర్స్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అసమానతలు, సంక్షేమం, కార్పొరేట్ అవినీతి లాంటి అంశాలు ప్రస్తావిస్తూ పోటీని శాండర్స్ కూడా రక్తి కట్టించాడు. కొన్ని చోట్ల నువ్వా నీనా అన్నట్లు పోటీ సాగింది. చివరకు సూపర్ ట్యూస్డే ఓటింగ్లో బెర్నీ శాండర్స్ కు అందనంత దూరంలో హిల్లరీ క్లింటన్ దూసుకెళ్లారు. 11 రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో 7 రాష్ట్రాల్లో ఆమెకు మద్దతు లభించింది. సౌత్ కరోలినాలో 90% మంది ఆఫ్రికన్ అమెరికన్ పౌరులు డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి శాండర్స్ ను కాదని హిల్లరీని ఎన్నుకొని ఆశ్చర్యపరిచారు. హిల్లరీ అలబామా, ఆర్కాన్సాస్, జార్జియా, మసాచ్యూసెట్స్, టెన్నెసీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్ల నుంచి ఆమెకు గట్టి మద్దతు లభించింది. బెర్నీ శాండర్స్ కు 4 రాష్ట్రాల్లో మద్దతు లభించింది. ప్రస్తుత ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున 4765 మంది డెలిగేట్లుంటే కనీస మెజారిటీ 2383 డెలిగేట్ల మద్దతున్న అభ్యర్థి అధ్యక్షునిగా ఖరారవుతారు. ఇందులో హిల్లరీ క్లింటన్ కు ప్లెడ్జెడ్ ప్రతినిధులు, సూపర్ ప్రతినిధులు కలిపి మొత్తం 2807 మంది మద్దతు లభించింది. ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన శాండర్స్ కు 2 వర్గాల్లో కలిపి 1894 మంది మద్దతుగా నిలిచారు. ఈ ఫలితాలతో డెమోక్రటిక్ తరపున హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది. మహిళగా అధ్యక్ష పోటీలో నిలిచి చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్ కు దేశ రాజకీయాలు కొత్తేం కాదు. భర్త బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రథమ మహిళగా, ఆయన సతీమణిగా శ్వేత సౌధానికే పరిమితం కాలేదామె. స్వయంగా రాజకీయాల్లోకొచ్చారు. కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశ భద్రతా వ్యవహారాల్లో చొరవ చూపారు. అలా క్లింటన్ పాలనలో హిల్లరీ ప్రోది చేసుకున్న అనుభవాలు ఆషామాషీ విషయాలేమీ కాదు. అందువల్లనే అమెరికన్ ప్రజల నాడిని కూడా బాగానే కనిపెట్టగలుగుతున్నారని చెప్పవచ్చు. ప్రపంచంలో గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళా నేతల్లో హిల్లరీ క్లింటన్ ఒకరు. అమెరికా అధ్యక్ష పదవికి నామినీగా నిలవడం ఇది రెండోసారి. 2008లో ఆమె డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రైమరీస్లో కొద్ది తేడాతో ఒబామా చేతిలో ఓడిపోయారు. అయితే అమెరికా చరిత్రలో ఇతర మహిళా అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రైమరీలు గెలిచిన ఘనత సాధించారు. ఒబామా కూడా ఆమె ప్రతిభను గుర్తించి విదేశాంగ మంత్రిగా ఎంపిక చేశారు. ఆ పదవిలో ఆమె 2009 జనవరి నుండి 2013 ఫిబ్రవరి వరకు ఉన్నారు. అప్పట్లో లిబియాలో అమెరికా సైనిక జోక్యాన్ని ప్రతిపాదించింది హిల్లరీనే. అంతేకాక ఇతర ఏ విదేశాంగ మంత్రి చెయ్యని విధంగా అనేక దేశాల్లో ఆమె పర్యటించారు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికాది స్మార్ట్ పవర్ అని చాటిన నాయకురాలు ఆమె. ప్రథమ మహిళగా 1993లో క్లింటన్ హెల్త్ కేర్ ను ప్రతిపాదించింది హిల్లరీనే. అది అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందలేకపోయినా అత్యుత్తమ హెల్త్ కేర్ ప్లాన్ గా ప్రశంసలు పొందింది. 1997, 1999 మధ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలల ఆరోగ్య బీమా కార్యక్రమాలు రూపొందించడానికి హిల్లరీ ఎంతో కృషి చేశారు.
ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా హిల్లరీ స్పందిస్తున్న తీరు ఆమె సమర్థతకు అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి గట్టి పోటీనిచ్చిన హిల్లరీలో ఈ దఫా కూడా అదే స్థాయి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. గత ఎన్నికలకి ఈసారికి ప్రజల దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కానీ అది ఓ మహిళకు రాజ్యాధికారాన్ని అప్పగించేంత స్థాయిలో ఉందో లేదో మరి అంటూ హిల్లరీనే ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో ఇంతవరకు ఒక్క మహిళ కూడా అధ్యక్ష పదవిని అధిష్ఠించలేదనే విషయాన్ని ఇలా తన మాటల్లో పొందుపరిచారు. 68 ఏళ్ల హిల్లరీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశ చరిత్రలో అమెరికా మొదటి అధ్యక్షురాలిగా ప్రత్యేకత సాధిస్తారు. There are still ceilings to break for women and men, for all of us, but don't let anyone tell you that great things can't happen in America. Barriers can come down. Justice and equality can win. Our history has moved in that direction, slowly at times, but unmistakably, thanks to generations of Americans who refuse to give up or back down. Now you are writing a new chapter of that story. This campaign is about making sure there are no ceilings, no limits on any of us, and this is our moment to come together. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత హిల్లరీ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు తిప్పికొడుతున్నారు. ఆయన చేసిన ఒక్కో విమర్శ ఆధారంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏకంగా కొన్ని దేశాలు మతాలపై ఆరోపణలు చేయటం సరికాదంటూ అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం దేశాల్లోని భాగస్వామ్య పక్షాలను అనుమానిస్తే ఉగ్రవాదంపై పోరు మరింత సంక్లిష్టమవుతుందంటూ అభిప్రాయపడుతున్నారు. మెక్సికోకు అడ్డంగా గోడ కట్టాలన్న ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే అమెరికా ప్రపంచ శక్తిగా ఎదిగిందంటూ హిల్లరీ చెప్పుకొస్తున్నారు. దేశాభివృద్ధికి బాటలు వేసేలా వలస విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. We believe that cooperation is better than conflict, unity is better than division, empowerment is better than resentment, and bridges are better than walls. It's a simple but powerful idea. We believe that we are stronger together, and the stakes in this election are high, and the choice is clear. Donald Trump is temperamentally unfit to be president and commander-in-chief. And he's not just trying to build a wall between America and Mexico, he's trying to wall off Americans from each other. When he says, "Let's make America great again," that is code for let's take America backwards.